దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. మరొక ఉదయకాలాన్ని బట్టి ఇలాగ మనం కలుసుకున్నట్టు దేవుడు మన పట్ల చూపుతున్న కనికరాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎంతైనా కలుగును గాక. ఈ ఉదయకాలంలో మీరందరూ ప్రార్థించుంటారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఒకవేళ చేయకపోతే, సమయం లేకపోతే వాక్యం విన్న వెంటనే ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేయండి. అందరూ మీరు బాగున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే అనుదినం నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. చూడండి, వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చేత బలాన్ని, శక్తిని పొందుకుంటున్నామని నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. నేను పొందుకుంటున్నాను కాబట్టి మీకు నేను తెలియచేస్తున్నాను. ఆ దేవుని యొక్క శక్తి ఎలాంటిదో అనుదినము మనము నూతన శక్తిని, నూతన బలాన్ని మనము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన మనకు అనుదినము అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన పట్ల ఆయనకు ఉండేటువంటి వాస్తవత అనుదినము నూతనగా పుడుతుందని లేఖనం చెప్తుంది. ఇది మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా సమస్తము మనుషులు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు, అంటే గ్రహించేటువంటి వీలుకరమైనటువంటి విషయాలు ఆయన ఉపమాన రీతిగా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మంచి బోధకుడు అనేటువంటి పేరు కూడా ఆయనకి అనుగ్రహించబడింది. 4వ అధ్యాయము 21వ మాట చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను ఎవరితో అక్కడేటువంటి శిష్యులందరితో కలిసి అంటున్నాడు, దీప స్తంభము మీద ఉంచబడుటకి గాని కొంచెము క్రింద అయినను మంచము క్రిందనైనను ఉంచబడుటకు తేబడదు కదా. అంటే ఒక మాట చెప్తున్నాడు. దీపం అనేది వెలిగిస్తే మనం ఎక్కడ పెడతామండి? అంటే ఆ దినాల్లో లైట్లు లేవు కాబట్టి దీపంతో ఆయన అంటున్నాడు. దీపాన్ని ఏం చేస్తామంటే ఎత్తైన ప్రదేశంలో, అంటే ఆ రూమ్ మొత్తానికి వెలుతురు రావాలని పైన పెడతాము. అంతేగాని దీపం వెలిగించి తీసుకొచ్చి మంచం కింద, ఆ కొంచెం కింద పెట్టం కదా. ఎందుకంటే అక్కడ పెడితే మనకు వెలుగు రాదు, పైన ఉంటే వెలుగు వస్తుంది అనమాట. ఇంకో మాట ఏమంటున్నారంటే చూడండి, రహస్యం ఏదైనా తేట పరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగా చేయబడలేదు. కాబట్టి ఏది కూడా రహస్యమే ఉండదు. చూడండి, చాలా మంది రకరకాలైనటువంటి అంటే రహస్యమైనటువంటి పనులు చేస్తుంటారు. ఇది ఎవ్వరికి తెలియదులే. మనం చేసేది, మనకి ఇచ్చినటువంటి ప్లాన్, మనకు వచ్చినటువంటి జ్ఞానము చాలా అది అమూల్యమైంది, అది ఎవరికి అర్థం కాదు, మనం చేసే పని ఎవరికి అర్థం కాదనుకొని ఆ జ్ఞానంతో వాళ్ళు ముందుకు వెళ్తారు. దానికి కారణం ఏంటంటే అపవాది వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ చెడ్డ ఆలోచన, ఆ ఒత్తిడి. ఏం కాదు కానీ ఉండదు. నిన్న మొన్న మాకు తెలిసినటువంటి వారు ఒక ఊర్లో జరిగినటువంటి ఒక వృత్తాంతం, అంటే జరిగినటువంటి విషయము. ఆమెకు 3 పిల్లలు ఉన్నారట. ఆ పిల్లలు ఉన్నారు, తన భర్త, ఆమె కలిసి జీవిస్తున్నారు. ఇలా జీవించేటువంటి సమయంలో ఆమె ఏం చేసిందంటే వేరే ఆయనతో అక్రమ సంబంధాన్ని ఉంచుకునేది. ఈ క్రమంలో తన భర్తను ఏం చేసిందంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండేటువంటి ఆయన పిలిపించుకొని ఇద్దరు కలిసి ఏం చేశారంటే చంపేస్తారు. ఆయన చంపేసిన తర్వాత ఉదయానికి ఏం చేశారంటే ఆయన నిద్రపోతున్నాడు, ఆయనకి స్ట్రోక్ వచ్చింది అనేటువంటి మాట చెప్పారు. కానీ తనకు బంధువులు ఎవరు లేరంట, ఎక్కడో రక్త సంబంధికులు ఎక్కడో రేర్ అలా ఉన్నారంట. అయితే తను చాలా మంచివాడని అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ అది గ్రహించి, ఇది ఏదో తప్పు జరిగింది, ఈయన పట్ల ఏదో కుట్ర జరిగింది, రాత్రి బాగున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊరు కలిసి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. అంటే కేసు ఎప్పుడైతే పెట్టారో వెంటనే పోలీసు రావటం జరిగింది, పోస్ట్ మార్టం జరగటం జరిగింది. తర్వాత ఇంకా 2 రోజులు ఏం జరిగిందంటే వాళ్ళని ఆ కస్టడీలోకి తీసుకెళ్లిపోయారు. భార్యను, ఆమెను ఎంత అడిగినా నాకు తెలియదు అంటుంది. ఊరు వారు అంటున్నారు ఈమెలో చెడ్డ స్త్రీ అని ఊరు వారు చెప్తున్నారు. ఆమెతో కలిసి సహజీవనం చేస్తూ వచ్చినట్టు వ్యక్తిని గురించి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆయన అయితే తిరుగుతున్నాడంటే ఆమె అయితే నేను కాదు అంటుంది. ఇట్లా కాదని వాళ్ళు ఎప్పుడైతే పోస్ట్ మార్టం తీసుకెళ్లారో వెంటనే ఏం జరిగిందంటే ఆమె తీసుకెళ్లి కస్టడీలో ఉంచుకున్నారు. వెంటనే తర్వాత అతను పట్టుకొచ్చిన తర్వాత అతను చెప్పాడు, అయ్యా నన్ను ప్రేరేపించింది ఈమె చెప్పింది, రా మా భర్తను చెప్పేద్దామని పిలిచింది, కాబట్టి ఇద్దరం కలిసి మేము ఇలా చేశామని ఆయన ఒప్పుకున్నాడు. ఈరోజు చిన్న పిల్లలు తండ్రి లేని బిడ్డలైపోయారు. ఆమె చేసినటువంటి తప్పుకు ఆమె కూడా ఇప్పుడు శిక్షకు ఆమె పాత్రురాలు అయిపోయింది. కాబట్టి తను శిక్ష, ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని చంపేశారు. పిల్లలు తండ్రి లేని బిడ్డలైపోయారు. వాళ్ళు ఇప్పుడు అనాథులుగా మిగిలిపోయారు. కారణం ఏంటంటే అపవాదికి లోబడిపోతున్నారు. చేసేటువంటి పని ఎవ్వరికి తెలియదులే, ఇది ఎవరికి తెలియదు, నేను ఏది చెప్పినా ఇది నిజం అవుద్ది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెడ్డ పనిని చేశారు. కాబట్టి వాళ్ళు ఈరోజు అందరూ ఎక్కడికి వెళ్ళారంటే స్టేషన్లో, అంటే పోలీస్ కస్టడీలోకి 2 నేరస్తులుగా ఉంటున్నారు. ఆ చిన్న పిల్లలు ఎక్కడ ఉన్నారో మనకైతే తెలియదు.
కాబట్టి ఈ లోకంలో అంటే చేసేది ఎవ్వరికి తెలియదులే అనుకునేటువంటి ఉద్దేశాలతో చేస్తున్నారు. ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, రహస్యమైంది ఏది కూడా దాచబడదంట, రహస్యమైంది బట్టబయలు అవుతుంది అన్నట్టు. ప్రతిదీ కూడా రహస్యం ఏది కూడా రహస్యం కానే కాదు. ఒక 10 days రహస్యం ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చు, కానీ ఎట్టకైనా సరే అది రహస్యం బయటపడుతుంది అని ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడలా వాడు వినును గాక అంటున్నాడు. అంటే చెవి ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే ఈ విషయాలను గ్రహిస్తాడు, వాడు మాత్రమే వింటాడు అని అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం అంటే మన అందరికి చెవులు ఉన్నాయి, ఈ చెవులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, కానీ చెవి కలిగిన వాడు మాత్రమే వినును గాక అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, చెవి అంటే ఏది పడితే అది చెవి వినకూడదండి, వినాల్సిందే వినాలా. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ మాటను గ్రహిస్తారు. వాళ్ళు అంటే సత్యాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకు ఉండేటువంటి చెవిని గురించి మాట్లాడుతున్నాడు. సత్యాన్ని ఏమాత్రము పెడ చెవిని పెట్టి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళకు చెవి లేనట్టే. అంటే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా అది వినిపించలేదు, సత్యం వాళ్ళకి వినిపించటం లేదు, కాబట్టి అది లోపలికి పోవటం లేదు, కాబట్టి లోపలికి అది వెళ్ళటం లేదు. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మేము ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ఆ చెడ్డ ఆలోచనలతో ముందుకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతుండే మాట ఇంకోటి అంటున్నారు ప్రభు, చూడండి కిందనే, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకుని అంటాడు. అంటే వినేటువంటి విషయం కూడా అది ఏమి వింటున్నాము అంటే ఏదంటే అది మనకు శబ్దాలు వినిపిస్తుంటాయి, రకరకాల మాటలు వినిపిస్తుంటాయి, అన్ని కూడా మనం వినకూడదని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఏ మాట అయితే వినాలో అదే వినాలి. కొంతమంది మనకు వేరే వాళ్ళ విషయాలు వచ్చి చాడీలు చెప్పనొచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలా, ఈ చెవినివ్వకూడదు, వాళ్ళకి వద్దు, మనకు వాళ్ళ విషయాలు మనకు వద్దు అని మనం ఏం చేయాలంటే దాన్ని మనం స్టాప్ చేయించాలి. ఇంకా చెప్పు అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దానికి మసాలా కలిపి మనకి ఇంకా ఎక్కువగా చెప్పేదానికి ప్రయత్నిస్తారు. చాలా ఆసక్తిగా ఉంది, బాగా వింటదన్న ఉద్దేశంతో చెప్తూనే ఉంటారు. విని కూడా మనం కూడా ఏమైపోతాము, అలాగే మారిపోతాము. కాబట్టి అలాంటి విషయాలు ఎప్పటికీ వినకూడదు. కాబట్టి ప్రభు అంటాడు, వినగలిగిన మాటే మీరు వినండి. అంటే ఏ మాట వినాలా, విశ్వాసం కలిగిన మాటలు వినాలా, దేవుని గురించిన మాటలే మనం వినాలా, దేవుని గురించిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా, అనేకులకు చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలా. అంతేగానండి ఈ లోకంలో వస్తున్న చెత్త చెదారం వినకూడదు. ఫోన్ తీసుకుంటే చెత్త చెదారమే వస్తుంటది, మంచి వస్తుంది. కాబట్టి మంచే మనం వినాలి, మంచే మనం చూడాలి, చెడ్డను మనం చూడకూడదు. దానివల్ల మనకు నిష్ప్రయోజనం కాగా మరలా మనకు నష్టం రాబోతుంది. మన వల్ల మన కుటుంబానికి ఎంతో అగౌరవం రాబడుతుంది. మనం రకరకాలైనటువంటి నిన్న మొన్న చూసాం, మన యొక్క పేపర్లో నేను చూస్తే అమెరికాలో ఒక కుర్రవాడు 17 years అబ్బాయి, వాడు ఏం చేశాడు, చూడరానటి చూసి తన తల్లిని తన తమ్ముడిని ఇద్దరిని కలిసి వాడు చంపేశాడు. తల్లి లేదు, ఇప్పుడు వాడికి తమ్ముడు లేడు. వాడికి మళ్ళా ఇప్పుడు తండ్రికి ఈ కుమారుడు వల్ల భయం ఆయనకి. ఆ కుమారుడితో ఆయన సఖ్యతగా ఉండలేడు. ఇద్దరిని చంపిన వాడు నన్ను కూడా చంపడా అనేటువంటి ఆ భయం ఆయనకి ఆవరిస్తుంది. ఇప్పుడు అందరినీ కోల్పోయాడు ఆ పిల్లవాడు. కారణం ఏంటంటే చూడరాంది చూస్తున్నాడు, నేర్చుకూడని నేర్చుకుంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఏది వింటున్నారో జాగ్రత్త అంటున్నాడు. అంటే వినరాంది మనం వినకూడదండి, అలాంటివన్నీ మనం వినకూడదు, వాటిని గురించి ఆలోచన పెట్టుకోకూడదు. ఎప్పుడు దేవుని గురించిన మాటే వినాలి. ఆ మాట విన్నప్పుడు మనకేం కలుగుతుందంటే గొప్ప శక్తిని పొందుకుంటాము, గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము. దీనివల్ల మనకు ప్రయోజనము, మన కుటుంబానికి ప్రయోజనము, మనతో ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళకు మన వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంతేగాని మన వినరాని మాటలు విని ఈ చెడ్డంతా మన హృదయంలో పోగు చేసుకుంటే అది ఖచ్చితంగా ఎవరికి తెలియదులే అనుకుంటాం. కానీ రహస్యంగా ఉండేది, అంటే రహస్యంగా మనం దాచిపెట్టింది మన క్రియల రూపంలో బయటకు వస్తుంది. క్రియల రూపంలో బయటకు వచ్చినప్పుడు మా క్రియ ఏమైపోతుందంటే మనం చేసినటువంటి రహస్య ఆ యొక్క పన్నాగం బయట పడిపోతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, వినరాంది వినబాక, నువ్వు వినగలిగిందే వినంటున్నాడు. అది ఎప్పుడు కూడా మనము దేవుని గురించిన మాటలే వింటుండాలి, దేవుని గురించిన పాటలే మనం పాడుతుండాలి. దీనివల్ల మనకు గొప్ప ఆనందాన్ని, శక్తిని పొందుకుంటాం. లోకంలో ఉండేటువంటిది ఏది వినకూడదు, ఏది మనం గ్రహించకూడదు, వాటి వల్ల మనకు నష్టమే. లోకంలోనే ఉన్నాం
లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్నప్పటికీ కూడా తామర పువ్వు ఎక్కడ ఉంటుందండి? ఆ నీటి మడుగులో ఉంటుంది, ఆ బురదలో ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పువ్వు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ దానిలోనికి ఆ మట్టి రాదు, ఆ యొక్క చెడు ఆ యొక్క బురద రాకుండా చాలా జాగ్రత్తగా ఆ బురదలోనే ఉంటుంది. కానీ తనకు ఉండేటువంటి, తనకి ఇవ్వబడినటువంటి అందాన్ని ఎక్కడ పోగొట్టుకోదు. కాబట్టి మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జీవితాన్ని, మనకిచ్చినటువంటి ఆ దేవుని యొక్క మహాకృపను మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవునితో సాంగత్యం కలిగి ఉండాలి. మంచి క్రియలు చేసినప్పుడు మన యొక్క దీపం ఎక్కడ ఉంటుందంటే పైన ఉంటుంది. మనం చెడ్డ క్రియలు చేసినప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే దాక్కునేటువంటి పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఏది కూడా మనం ఏదైతే వింటున్నామో అది మంచి విందాము. ఆ మంచిని మనం ఏం చేద్దామంటే విని వాటిని అభ్యసించి అనేకులకు ప్రబోధిద్దాము. దానివల్ల మనుషులందరూ బాగుపడతారు. అంతేగాని చెడ్డను వినకూడదు. ఆ చెడ్డను మనం అనేకులకు మసాలా కలిపి వాళ్ళని పురిగొల్పి పాపంలోనికి నడిపించకూడదు. దీనివల్ల వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాము. సమాజంలో అందరికీ మనం ఒక చీడ పురుగులుగా తయారవుతాం. అలాంటి కార్యములు ఎప్పటికీ మన జీవితంలో జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే దేవునితో ఎల్లప్పుడూ మనము కనెక్ట్ అయిపోయి ఉండాలి. దేవునితో ఎప్పుడైతే అనుసంధానం అయిపోయి ఉంటామో ఇక మనము ఒక పవిత్రమైన జీవితం జీవించుటకు, ఒక స్పెషల్ జీవితం జీవించుటకు దేవుడు మనల్ని పిలుచున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఆయన నామానికి మహిమార్థకరంగా జీవించేటువంటి ఎల్లప్పుడూ ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని, ఏ మాత్రము వినగలిగినటువంటి చెవి అంటే మంచిని మాత్రమే వినాలి కానివ్వండి, చెడును మాత్రం మనం వినకూడదు అనేది మనం ఒక నిబంధన చేసుకున్నాము. అట్టి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాము. దేవుని కృప మనకు తోడుగా ఉండదు గాక. మహాగణుడు, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరిచారు. ఇదిగో నా తండ్రి, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 21 నుంచి కొన్ని ఉపమానాలుగా మీ శిష్యులకు కొన్ని మాటలు మీరు బోధించారు. వాటిలో భాగంగా ప్రభా అయ్యా, ఎవరైతే నా తండ్రి చెవి కలిగిన మావాడు మాత్రమే వినుగాక అంటున్నారు. అంటే ఎవరైతే నాయన మంచిని కావాలని ఆస్వాదిస్తాడో వాడు మాత్రమే వింటాడని, వాడు మాత్రమే గ్రహిస్తాడని, వాడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి వారసుడు అవుతాడని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఎవరైతే చెవిని నాయన పేడ చెవిని పెట్టి అయ్యా ఇష్టానుసారంగా బ్రతుకుతారు, వాళ్ళు పాపంలో పడిపోతారు. వాళ్ళ వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. తద్వారా కుటుంబాలు నాశనం అయిపోతాయి. సమాజానికి ఒక చీడ పురుగులుగా మారతారని మీరు మాతో మాట్లాడుతున్నారా? అవునయ్య, అది గ్రహించటకు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను, అన్వయించుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యం వింటుండే ప్రతి బిడ్డను మీరు సంధించండి. ఎవరి జీవితాల్లో ఏ బలహీనత ఉందో వాటి అన్నిటి విడిపించి అయ్యా చెడుకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా నిత్యము భయము కలిగి, భక్తి కలిగిన ఆయన పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయి నీకు నాయన సాక్షులుగా జీవించేటువంటి మనసును ప్రతి బిడకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, నీ నామానికి మహిమార్థకరంగా భూ దిగంతం వరకు నీకు సొత్తుగా సాక్షిగా నీ బిడ్డలు కొనసాగుటకు మీరు గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి, ఏ కుటుంబంలో ఏ రోదన, ఏ బాధ, ఏ సమస్యల వలయంలో చిక్కుకొని బయట చెప్పుకోలేకుండా కృషించిపోతున్నారు వారందరికీ మీ నామంలో విడుదల కలుగునగాక. ఇదిగో మీ సన్నిధానానికి వచ్చినప్పుడు గొప్ప మేలుకు నాయన పాత్రులు అవుతారనేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కలిగి మీ వైపు తిరుగుడుకు కార్యం జరిగించమని, ప్రతి ఒక్కరిని మీరు మెండారుగా ఆశీర్వదించి మీ కృపలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడుగా ఉండుగాక. కాబట్టి వినగలిగిన చెవి అంటే మనం మంచినే వినేదానికి మన చెవిని ఉపయోగిద్దాము. చెడుకు ఏమాత్రము చోటు ఇవ్వకుండా ఆయనకి ఇష్టలుగా బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని రాజ్యం కట్టడకు మనం అందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన యొక్క కృపాక్షేమములు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. షలోమ్.